ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండేటటువంటి నగరాలు ఏవి అనేది నెదర్లాండ్కి చెందినటువంటి లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్ ఇండెక్స్ 2025 నివేదికల్ని ఈ సంవత్సరం అయితే విడుదల చేసింది. అందులో విడుదల చేసిన ప్రకారం ఇప్పుడు బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగినటువంటి రెండో స్థానాన్ని ఆక్రమించుకుందంట. మొదటి స్థానం మెక్సికో తర్వాత ఇప్పుడు బెంగళూరే రెండో స్థానం. బెంగళూరులో ఉదయం పూట 15 కిలోమీటర్ల గంటకి, మధ్యాహ్నము సాయంత్రం పూట 13.9 కిలోమీటర్ల గంటకి ప్రయాణిస్తున్నారంట. అంటే ఎంత దారుణమైనటువంటి ట్రాఫిక్ అక్కడ ఉందో అర్థం చేసుకోండి. ఒకప్పుడు 1,10,00,000 మందికి ఇప్పుడేమొచ్చేసి 1,40,00,000 మంది, 1,40,00,000 నుంచి 1,50,00,000 మంది ఉన్నారు అక్కడ. దానికి తగ్గట్లుగా రోడ్లు లేవు, అంటే రోడ్లు విస్తరణ లేదు. మరొక వైపు 1,00,000కి పైగానే ప్రైవేట్ వెహికల్స్, కార్లు, బళ్ళు, బస్సులు ఇవన్నీ కూడా పెరిగిపోయాయని కూడా ఈ ఇండెక్స్ అయితే చెప్పింది. దాంట్లో పూణే 5వ స్థానంలో ఉండగా ముంబై 18వ స్థానం, ఢిల్లీ 23, కోల్కతా 29, జైపూర్ 30, చెన్నై 32, హైదరాబాద్ 47వ స్థానంలోనైతే నిలిచాయి. ఇది పరిస్థితి. అంటే హైదరాబాద్లో ఈ మధ్య ట్రాఫిక్ బాగా నయమైంది కొన్ని ప్రాంతాల్లో. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ విస్తరిస్తుంది. బెంగళూరు అలాగ విస్తరించడం లేదు. దానికి చుట్టూ ప్రదేశాలు ఉన్నా కూడా విస్తరించడం లేదు. ఒకే దగ్గర ఉండిపోతుంది అభివృద్ధి అంతా కూడా. పైగా రోడ్లు విస్తరణ లేదు. మొన్న కూడా గొంతలుగా ఉన్నాయి. చాలామంది సీఈఓలు కూడా దీని మీద ఎక్స్ వేదికగానే విమర్శలు చేశారు. రాజకీయాలు కూడా స్పందించాయి. పెద్ద రాజకీయ దుమారమే రేగింది. ఒకవైపు డీకే శివకుమార్ కూడా ఇందులో పాలు పంచుకున్నాడు. ఇక అనేక మంది దీని మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అంత ట్రాఫిక్లో ప్రజల సమయం వృధా అయిపోతే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుపడదు. కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అంటే డెవలప్మెంట్ డివైడ్ చేయాలి. కేవలం హైదరాబాద్ అనే కాకుండా, బెంగళూరు అనే కాకుండా మంగళూరు, మైసూరు, మిగతా ప్రాంతాలకు కూడా అభివృద్ధిని ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే అక్కడ కూడా పెంపొందించాలి, అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. మనం హైదరాబాద్ని ఒకసారి నమ్ముకొని ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది అయిపోయింది. అదే హైదరాబాద్ని డెవలప్ చేస్తూ విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేస్తే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు. అలాగే ప్రజలు కూడా ఒకే దగ్గర ఉండరు. అప్పుడు అన్ని వైపులా కూడా అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన దేశంలో చూస్తే మన దగ్గర మామూలుగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కలకత్తా ఇలా ప్రధానంగా ఒక అహ్మదాబాద్ లాంటివి మొత్తం 7-8 సిటీలు మాత్రమే పెద్ద ఉన్నాయి. రాష్ట్రానికి ఒక సిటీ అయితే లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ 7-8 సిటీలే మొత్తం హవా కొనసాగిస్తాం. ఇక్కడ మాత్రమే జనాభా విపరీతంగా వచ్చేస్తున్నాం. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు విశాఖపట్నం, మైసూరు, అలాగే కోయంబత్తూరు, కొచ్చి ఇలాంటి 2వ తరగతి నగరాల్లో కూడా విపరీతంగా అభివృద్ధి చెందించాలి. అప్పుడు డివైడ్ అవుతుంది డెవలప్మెంట్.